3 స్టార్ట్. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మా పాప సెకండ్ బర్త్డే పార్ట్ 1 పోస్ట్ చేశాను కదా. అంటే బర్త్డే రోజు మార్నింగ్ మంగళ స్నానం అండ్ టెంపుల్కి వెళ్ళడం ఇదంతా కూడా లాస్ట్ వ్లాగ్లో కవర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి వన్స్. ఈ వ్లాగ్ అంతా కూడా నైట్ కేక్ కటింగ్ అది ఎలా చేసుకున్నాము అనేది షేర్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ అవర్ వీడియోస్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈవినింగ్ 5:47కి విహా బర్త్ టైం అనమాట. అప్పుడే పుట్టింది. సో ఆ టైం కేక్ కటింగ్ చేయాలని చెప్పి ఈవినింగ్ కల్లా అందరం రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట. బట్ విహాన్ అయితే రెడీ చేయలేదు. ఇంకా లాస్ట్లో తను రెడీ చేయాలి, ఎందుకంటే ముందు చేస్తే మళ్ళీ మొత్తం పాడు చేసేసుకుంటుంది అని చెప్పి లాస్ట్లో రెడీ చేసాము. యాక్చువల్గా నేను వీటికి వేరే కొన్నా. ఇంకెక్కడ డల్ ఏం కూడా లేదు కదా. అదేంటి అదేంటి ఇదేంటి ఇదేంటి ఎవరికి 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 ఇది? టెడెన్ టెడెన్ బ్రేజల్ది కేక్ ఏం చేయాలి మనం? టెడెన్ టెడెన్ బాల్ ఉన్నాయా? ఆహా, ఇంకేమున్నాయి? ఇంకా పూలు ఉన్నాయా? పువ్వులు ఉన్నాయా? ఓకే, కేక్ మనం ఎలా తినాలి? తిడిన్ తిడిన్ తిన్. నువ్వు స్నానం చేసేసి ఆమ్లెట్ అయితే కేక్ వద్దామే. త్వరగా రెడీ చేసింది, ఆమ్లెట్ పెట్టండి, దీనికి కేక్ వస్తుంది. వస్తావా? ఇంకా చాక్ ఇదిగా కొత్తవా? స్నానం చేసి తినే తిని స్నానం చేసి కేక్ వద్దామే. ఇప్పుడు కలజోడు పెడతాం, కలజోడు పెడతాం. ఫారా టుంబ్లీ చూపి తాతకి. ఇదిగో 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 ఇంకా ఎందుకు వద్దంటున్నాడు? ఎందుకు వద్దంటున్నాడు వీడు? బాగుంది అది లోపల ఏదో టీషర్ట్ వేస్తావు కదా బుజ్జి. అమ్మ వద్దు వద్దు అనకూడదే, నీకోసం బోల్డ్ మంది గెస్ట్లు వస్తారు. ఏ ఎంత బాగుందో అబ్బా. అద్దంలో తీసుకో, అద్దంలో తీసుకో, అద్దంలో తీసుకో, అద్దంలో. అమ్మ ఏంట బాగుండు. అమ్మా ఏ ఎంత
క్లాప్స్ కొట్టు, ఇగో క్లాప్స్ కొట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. వేహమ్మని రెడీ చేస్తున్నారు ఇక్కడ. అమ్మ దెబ్బలు పడ్డాయి నీకు. అరే ఇంట్రా ఇట్రా దగ్గర. ఏది ఏది ఏంటి నీది పులా? అమ్మ నువ్వు పులి, మీ అత్త జింక. జింక ఇటు తిరిగి జింక. మా అమ్మాయి పులి, పెద్ద పులి, ఆడ పులి. చిన్నపిల్లల్ని రెడీ చేయడం చాలా కష్టం అండ్ ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే అస్సలు మాట విన్నారు కదా. చూడండి ఎంతమంది కలిసి దాన్ని రెడీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అది మాత్రం మన మాట అయితే అసలు వినట్లా. ఫోన్లో దాని వీడియోసే పెట్టి అలా కొంచెం కామ్ చేసామన్నమాట. అసలు తల మీద చేయి పెడితే ఊరుకోవట్లేదు. ఇంకా హెయిర్ కూడా జస్ట్ అలా ట్విస్ట్ చేసేసి పక్కన ఫ్లక్కర్ పెట్టేస్తాం. ఇంకేం చేస్తాం, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలం. వాళ్ళు సపోర్ట్ చేయందే నథింగ్, అసలు ఏం చేయలేము. ఇంకా తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా చేసామన్నమాట. జస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ మా ఇంట్లో వాళ్ళ వరకే కదా. ఇలా ఒక లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ అండ్ ఒక బ్లౌజ్ పీస్, కొన్ని చాక్లెట్స్, వ్యాఫీస్, మేము తీసుకున్న ఫ్రూటీస్, హ్యాపీ తీసుకున్నాం కదా. సో అవి జస్ట్ రిటర్న్ గిఫ్ట్ అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ కదా, మా అపార్ట్మెంట్లో కూడా ఎవ్వరు పిల్లలు ఒక్కళ్ళు కూడా దొరకలేదు. ఇంకా మేమే చేసాము. ఒక్క పిల్ల కూడా అసలు ఎక్కడ ఒక్క కిడ్ కూడా దొరకలేదు అనమాట. నార్మల్ డేస్లో అంటే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి చాలా మంది కిడ్స్ ఉండేవాళ్ళు అపార్ట్మెంట్లో. బట్ సమ్మర్ హాలిడేస్ వల్ల ఒక్కళ్ళు కూడా దొరకలేదు. ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ మా వాళ్ళు చూసారా, మార్నింగ్ ఆఫ్టర్నూన్ డెకరేషన్ పర్సన్స్ వచ్చి డెకరేషన్ చేసి వెళ్తే అక్కడ ఫ్యాన్ వేయొద్దంటే ఫ్యాన్ వేసుకుని పడుకుని అన్నీ ఊడిపోయాయి బటర్ఫ్లైస్. వీటిని ఇప్పుడు అంటిస్తున్నారు అనమాట. వేసుకోవడం ఎందుకు, అవి మళ్ళీ అంటించుకోవడం ఎందుకు, నేను ముందే చెప్పాను అక్కడ పడుకోవద్దు అని చెప్పి. బట్ అక్కడ పడుకున్నారు. ఇప్పుడు అందరు అంటించి కటింగ్లు ఇస్తున్నారు అనమాట. అక్కడ స్టిల్స్ ఇస్తున్నారు. మేమే పని చేసాము, మేమే ఇది డెకరేషన్ అంతా చేసామని చెప్పి. మెయిన్ ఇదిగో మా హస్బెండ్ను ఈ హర్షిని వీళ్ళిద్దరే డెకరేషన్ మొత్తం చేసినట్టు ఫోజులు ఇస్తున్నారు అనమాట. బాగుందా డెకరేషన్? డెకరేషన్ అయితే మేమైతే చేయలేదండి. A1 ఈవెంట్స్ వైజాగ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో వాళ్ళ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి త్రూ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేయించామన్నమాట. జస్ట్ సింపుల్గా ఇంట్లోనే అని చెప్పి. అండ్ బయట అయితే ఖచ్చితంగా వాళ్ళే చేస్తారనుకోండి. ఇంట్లోనే సింపుల్గా ఫస్ట్ మేము చేసేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ వీళ్ళని రెడీ అవ్వడం, పిల్లల్ని రెడీ చేయడం, ఇంట్లో అవి చూసుకోవడం ఇంకా అవ్వదేమోలే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. వాళ్ళే రెడీ చేశారు. ఇక్కడ విహా వేసుకున్న నెక్ సెట్ చూసారా, గుర్తుందా? అంటే విహా బర్త్డే కోసం మేము తీసుకున్న నెక్ పీస్ అనమాట. సో తర్వాత క్రౌడ్ అందరూ వచ్చాక వేస్తే మళ్ళీ ఎందుకులే గోల్డ్ కదా అని చెప్పి బిఫోర్ వేసి జస్ట్ కొన్ని స్టిల్స్ తీసేసాము. విహా ముందు ఎంత అల్లరి చేసినా రెడీ అవ్వడానికి వన్స్ డెకరేషన్ చూసి కేక్ చూసి ఆ సెలబ్రేషన్ సెట్ అంతా చూసాక ఇంకా నార్మల్ అయిపోయింది అనమాట. తన యాక్టివ్నెస్ తనకు వచ్చేసింది. ఇంకా తన అల్లరి మామూలు చేయలేదన్నమాట. చప్పట్లు కట్టి మన కేక్ పెడదాం. యాక్చువల్గా బర్త్డే క్యాప్స్, ఈ హ్యాపీ బర్త్డే స్పెక్ట్స్ అన్నీ కూడా పిల్లల్ని పిలిచి చేద్దామని అనుకున్నాం. బట్ అపార్ట్మెంట్లో సమ్మర్ హాలిడేస్ వల్ల ఒక్క పిల్ల కూడా దొరకలేదన్నమాట. సో అందుకే మేమే పెట్టుకోవాల్సి వచ్చింది. క్యాప్స్ కానీ స్పెక్ట్స్ కానీ ఇక అన్నీ మేమే వాడేస్తాం, ఎలాగో కొన్నాం కదా అని చెప్పి ఇంకా అందరం పెట్టుకున్నాము. చిన్న పెద్ద లేదు, ఇంకా మా వరకు మేము పెట్టేసుకున్నాము ఇంట్లోనే కాబట్టి.
కేక్ టన్ 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 రే దా దా రే 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 రెండా దా దామ్ దా ఓకే రే 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 పట్టుకో పట్టుకో సెంటర్ చూడు సెంటర్ దినా సెంటర్ అయితే ఇది ఇది తీమాకమ్మా ఇది పెట్టుకునే ఉండాలి అది పెడతా జాత్ నోట్ వెళ్ళగా పవర్ అది డాడీ పక్క నుంచి ఇక్కడ నుంచి ఇలా బాల్ తీద్దాం బాల్ తీద్దాం కాసేపు తీద్దామే ప్రశ్న మళ్ళీ ధ్యానంగా రావచ్చు కూర్చోండి సో ఇదన్నమాట మా విహా సెకండ్ బర్త్డే డెకరేషను కేకు విహా అవుట్ఫిట్ అండ్ మా అవుట్ఫిట్స్ కూడా అండ్ విహాది నాది ఆన్లైన్లోనే తీసుకున్నాము చాలా తక్కువకి వచ్చాయి అనమాట ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ లాగా ఉన్నాయి డిజైన్ చేయించినట్టు చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎతికితే దొరకను అంటూ ఏమీ ఉండవు నాకు తెలిసి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి బాగా నచ్చాయి ఎలా ఉంటాయో అనుకున్నాం బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఫస్ట్ బర్త్డేకి చాలా స్పెండ్ చేసామన్నమాట అవుట్ఫిట్స్ కోసం సో అందుకే ఈసారి కొంచెం టైం స్పెండ్ చేసి ఆన్లైన్లోనే చూసుకుని తక్కువ బడ్జెట్లో అయితే తీసుకున్నాం అనమాట Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday. సెకండ్ వెలిగించవా సెకండ్ది సెకండ్ మన కొట్టవా ఫస్ట్ వెలిగించినప్పుడు పెడా పట్టుకో అబ్బో ఎవరు తింటారో ఇది హ్యాపీ బర్త్డే కన్నలు హ్యాపీ బర్త్డే కన్నలు నోరు ఎంత పెడతాడు అమ్మా అమ్మ అంత తినేస్తావే బుజ్జి ఓన్లీ కేక్ క్రీమ్ తీసి అది ఇప్పుడు కాదు రాత్రికి హ్యాపీ బర్త్డే పెట్టమ్మా పెట్టవా ఏంటి ఎదుగుతున్నావు అయితే సైలెంట్ పైన కూర్చో నుంచో లేదా సైలెంట్ పక్క అంతే అబ్బాయిలకి మరి క్యాప్ పెట్టలే క్యాప్లో అన్ని పెట్టుకో పెట్టుకో వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ
లబ్బర్లు తెచ్చి లబ్బర్లు తెచ్చి ఒక్కసారి అటువైపు ఇంకా ఓడదమ్మా ఫోటో క్లాప్స్ మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ చాలే కేక్ కేక్ పెట్టేసేయండి ఫోటో పెట్టేసి టేబుల్ లేకున్నారు కేక్ కేక్ నాకు మళ్ళీ 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 పెట్టి మళ్ళీ పెట్టి విహా నాకు అమ్మ డాడీకి మళ్ళీ డాడీకి పెట్టి అమ్మ డాడీకి పెట్టమ్మా మామా మామా పెడతావా మామా నని వావ్ హ్యాపీ బర్త్డే లైటింగ్ ఓకేనా అంతే ఉంటుంది ఏంది కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టిల్స్ కోసం ఇలా చాక్లెట్స్, బిస్కెట్స్, వ్యాఫీస్, క్యాప్స్, స్పెక్స్ అలా మేము అరేంజ్ చేసినవన్నీ కూడా అలాగా జస్ట్ టీపాయ్ మీద అలా డెకోర్ చేసి స్టిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. బట్ ఏమాట కామాట విహా అయితే రోజు ఆ ఫ్రాక్లో చాలా బాగుంది. ఫ్రాక్ కూడా చాలా బ్రైట్ కలర్ వల్ల బాగా లుక్ వచ్చిందనమాట. ఇచ్చారా పెట్టవా అక్షతగా కల్పన వేస్తే అయిపోతుంది ఇంకా ఓపెన్ చేసే వాళ్ళ ఓపెన్ చేయకుండా వాళ్ళ లక్ష్మీలు ఎత్తారా డాడీ ఇస్తా అమ్మేస్తా నీకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్. మామూలుగా అయితే ఇంట్లో ఎక్కడ అసలు ఒక్క చాక్లెట్ కూడా కనపడనివ్వను. ఎవరైనా ఇచ్చినా కూడా పెట్టడానికి అంత ఇష్టపడను. బట్ ఇంక ఈరోజు అకేషన్ కదా అన్ని చాక్లెట్స్ చూసేసరికి ఖచ్చితంగా తినేస్తుంది అనుకున్నా. నా గెస్ ప్రకారం చాలానే చాక్లెట్స్ తినేసింది. ఎవరి కాళ్ళు పోన్లే ఈరోజు బర్త్డే కదా వదిలే 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 అన్నారు. ఇంకేం చేస్తాం ఆ టైంకి తను సపోర్ట్ చేయాలన్నా కూడా ఇంకా నాకు చాక్లెట్ ఇవ్వక తప్పలేదనమాట. ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ 2 or 3 తినేసింది చాక్లెట్స్. నెక్స్ట్ డేకి జలుబు వచ్చేస్తా అనుకున్నా. అమ్మ నీకు ఇవ్వట్లేదు తల్లి విహమ్మా విహమ్మ నీకు రే పొల పొల దిదిగా ఉంటాయి. అప్పి కావాలి అప్పుడు వీడికి అవి కూలింగ్ పెట్టవలసింది ఇవ్వమా యాక్టింగ్ గాడి అది ఎలా జరిగి
ఇంకా డస్ట్ తీసేయండి, చెప్పులు తీసేనా? ఒక మాట. అది పీకేసి మాత్రం దాని చేతికి వాడుకుంటూ ఏం చేస్తావు? అమ్మ నీ చెప్పులు ఏంటి, ఎవరు ఇచ్చారు నీకు? ఇంకా దొరకలే మంచి అయ్యేది. ఇంకోటి అయినా హ్యాపీ బర్త్డేగా చెప్పు అక్కడికి. సరే రండి. షిఫ్ట్లు వేయాలంటే నేను కూర్చోవాలి ఇక్కడ, ఇది కూర్చుంటేనే. తక్కువ తక్కువ కూర్చోండి కూర్చోండి. సరే ఒకసారి కొంచెం అచ్చేది. ఇంకెవరు రండి త్వరగా. రక్షిత నీకు వేస్తున్నారా? నేను అయ్యా పెడితే థ్యాంక్స్ అంటే మేము ఊరి ఊరే ఒక శాఖ తీసిరా ఇస్తుంది. శాఖ తీసివి ఇలా ఇలా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ జీప్ని గిఫ్ట్గా తెచ్చారనమాట. ఇంకా జీప్లో కూర్చొని చాలాసేపు ఆడుకుంది. సో చెప్పాలంటే వాళ్ళు వచ్చారు అంటే అంతమంది జెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు కదా. సో ఆ జీప్ వల్లే ఆ టైం కొంచెం ఎంగేజ్ అయిందనమాట. హ్యాపీగా దాంతో ఆడుకుంది. సో వాళ్ళందరి దగ్గర కూడా పేచీ పెట్టకుండా ఉందన్నమాట. అదే ఇది నేను ఎక్కనా అమ్మ అవదే నువ్వు నుంచుతావా? నేను ఎక్కనా సరే నువ్వు ఆన్ చేయదు ఇలా పెడతామే. కేక్ కేక్ ఇది పెడతామా? అది రెండు ఫోటోకి వచ్చింది అందరూ. అది మళ్ళీ సపోర్ట్ చేయదు. అది దాని మూడు కాసేపు ఉంటుంది. కొట్టు 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 కొట్టు. అమ్మో నీకు తక్కువే ఏంటి వెళ్ళిపోతున్నా అడిమిడిగా? ఆపడమే బ్యాక్ నో బ్యాక్ నో బ్యాక్ బ్యాక్ గుర్తించుకోవడానికి వచ్చినట్టు
ఈ క్యూట్ లిటిల్ క్రోన్ యాక్చువల్గా తనకి ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను. తను అసలు అప్పుడు పెట్టుకోలేదు, అసలు ఇష్టపడలేదు. అప్పుడు తల మీద ఏం పెట్టినా సరే ఉంచుకోలేదు. దాన్ని అలా జాగ్రత్తగా దాచి సెకండ్ బర్త్డేకి పెడదామని చెప్పి దాచాను. పెట్టాను కానీ అప్పుడు ఉంచుకోలేదు. ఏదో ఇంకా జీప్ ధ్యాసలో పడి అలా కొంతసేపు అయితే ఉంచుకుంది. ఆ కొంతసేపుని అలా మిస్ చేయకుండా వీడియోలో క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా జీప్ వచ్చిన కాడ నుంచి మా లోహి విహ అసలు ఇంకెవ్వరిది మాట వినట్లేదు. ఇంకా అసలు అల్లరేం చేయట్లేదు. ఇంకా దాంతోనే దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. డోర్లు ఎక్కడున్నాయి, టైర్స్ ఎక్కడున్నాయి, లోపల ఆన్ చేసే బటన్స్ ఎక్కడున్నాయి, ఏది నొక్కితే వెళ్తుంది, ఏది ఆఫ్ చేస్తే వెళ్తుంది అని చెప్పి ఇద్దరు తెగ ట్రై చేసేస్తున్నారు దాన్ని. ఆ జీప్ మొత్తం ఇంకా మాకే అర్థం కాలేదు అది మూవ్ ఎలా చేయాలో, వాళ్ళకి మాత్రం బాగా అర్థమైపోయింది. నెక్స్ట్ కేక్ కటింగ్, నెక్స్ట్ అందరూ బ్లెస్సింగ్స్ అయిపోయాక నెక్స్ట్ సెక్షన్ ఏంటి, ఫుడ్ సెక్షనే కదా. ఇంకా ఫుడ్ ఆ రోజు క్యాటరింగ్ ఇచ్చామన్నమాట. సో అంతా బయట ఎక్కువ మంది ఏం కాదు, జస్ట్ ఒక 20-30 మెంబర్స్. ఇంకా అందుకే కింద సెల్లార్లో కూడా కాదు, బయట మా కారిడార్లోనే, మా అపార్ట్మెంట్ కారిడార్లోనే పెట్టేశామన్నమాట. జస్ట్ అక్కడ పెట్టడము, ఇంట్లోనే అందరూ భోంచేశారనమాట కలిసి. ఆ రోజు డిన్నర్లోకి ఏమేం వెరైటీలు చేసామో కూడా చూపిస్తాను రండి. స్వీట్ అయితే మలైపూరి అనమాట. యాక్చువల్గా ఈ మలైపూరికి ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ బర్త్డేలో తన డిన్నర్ ఫస్ట్ బర్త్డేకి మెనూలో డిన్నర్ స్వీట్లో ఇదనమాట మలైపూరి స్వీట్. బట్ ఆ రోజు క్యాటరింగ్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా పాలు ఇరిగిపోయాయండి, సో మలైపూరి చేయడానికి అవ్వదు అని చెప్పి ఆ రోజు ఇంకో డిఫరెంట్ స్వీట్ ఏదో పెట్టారనమాట. సో ఆ మలైపూరి మిస్ అవ్వకూడదని మళ్ళీ ఈసారి ఎలా అయినా సరే మలైపూరి పెట్టాలని చెప్పి మళ్ళీ మలైపూరి ఆర్డర్ ఇచ్చాము. ఇదేంటి ప్రాన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇది మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బజ్జీ, కర్రీ, సాంబార్, ఐస్ క్రీమ్స్. మీ ఆవిడకి చూపించాలి కదా. అదే అంటున్నా, మా ఆయన ఎలా ఉన్నారో అనుకుంటుంది పాపం, ఇలా ఉన్నాడని చెప్పాలి కదా. గౌన్ కూర్చుందా, నువ్వు కూర్చున్నావు విహ? బాగుందా? ఉండంత స్పీడ్గా పెట్టకమా. వేసుకెళ్తావా లోహి? ఏలూరు అది అసలు అంత ఇంట్రెస్ట్గా కన్ను రెప్ప వేయకుండా చూస్తున్నాడు దాన్ని. ఉంచేస్తేనే అయ్యో మళ్ళీ అది వరా. ఈడేమో మనిషి ఎక్కడ ఉంటే అక్కడే కానీ మాట్లాడటం. అన్నయ్య హర్షినికి ఒక ప్లేట్ తెచ్చి పెట్టవా? ఓన్లీ ప్యూర్ నాన్ వెజ్. సో ఇదనమాట మా డిన్నర్ విహార్ బర్త్డే రోజు నైట్. నెక్స్ట్ ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ అనమాట. సెండ్ ఆఫ్ బర్త్డే అయిపోయింది. సో విహార్ డ్రెస్ కూడా చేంజ్ చేసాము. ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్తున్నాం అనమాట. ఇది బర్త్డే అయిన నెక్స్ట్ డే అనమాట. బర్త్డే అయ్యాక ఇల్లంతా ఎలా ఉంటుంది, ఫుల్ ఆఫ్ బెలూన్స్ కదా. సో ఆ బెలూన్స్కి స్మెల్ కూడా అంతా రూమ్ అంతా పట్టేసింది అనమాట. సో అందుకే కుదిరిన వరకు పగలు కొట్టేస్తున్నాము మేము. అండ్ విహా అయితే కొన్ని పగలు కొట్టింది అనమాట. అది ఈ వీడియో. అది చూడాలంట, చూడే. ఇది నువ్వు అన్నదా? నేను పండనా, నేను అనమ్మా.
బర్త్డే అయిన నెక్స్ట్ డే ఇంకా డెకరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా అక్కడ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమేమి పెట్టారో అవన్నీ తీసుకెళ్ళిపోతాము అన్నారు. సో బెలూన్ డెకరేషన్ అది అలా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి సరదాగా మేమిద్దరం గేమ్ ఆడదామని చెప్పి ఆడామన్నమాట. హాఫ్ ఆఫ్ చేసుకుని ఎవరు బెలూన్స్ ఎక్కువ పేలుస్తారో, ఫస్ట్ ఎవరు పేలుస్తారో వాళ్ళే విన్నారు అనమాట. చూడు ఒకసారి కే ఓ పక్కన చెప్తున్నారు. ఇక్కడ దాకా నాయి మిగిలిన నీవి. ఓకే, ఇంక మిగిలిన నీవి పిలిచేవి వేహ పిలిచేది. మరి వీహాకి కూడా ఒకటి ఇవ్వండి. ఎవరి సైడ్ పేలిస్తే అది వీహాకి బోనస్ అనమాట. ఒక్క చేత్తోనే పేల్చాలి. ఎవరిది ఫస్ట్ అవుతుందో ఆ స్టాండ్స్ కూడా ఫినిష్ చేసేయాలి. ఓకేనా? ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. అయిపోయాయి గ్రీన్. నై ఫినిష్డ్. గ్రీన్ నీవే పడ్డాయి. నేను ఒక్కసారి భలే ఇది ఇందే పెద్ద ప్యాస్ కావాలి ఉంచాను. నేను పేరు చేసా. ఏం ఆడుకుంటుందని ఎలా అయితే డాడీ అవుట్. ఏ అను, ఇక్కడికి రా, ఇదిగో పట్టుకో. ఏ అను, ఇది పట్టుకో. ఒక్క నిమిషం చోట్లు వచ్చేసి. అది ఒక్కటనే పేల్చిందా? సో చూసారు కదండి, ఇలా మా విహా సెకండ్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. స్వీట్ అండ్ సింపుల్ అనమాట. ఇంకా సో ఈ వ్లాగ్ అయితే అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మా ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.